యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. సిలువ మహిమలు మీరు వింటూ ఉన్నారు. అద్భుతమైన కార్యాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. 2 చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. నాకు పాత పాట జ్ఞాపకం వచ్చింది. అది పాడిన తర్వాత 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. విశ్వాస యాత్ర కీర్తనలో 768వ పాట. సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసునాథా, నిత్య జీవం స్వర్గమునకు సుదారి, నిత్య జీవం స్వర్గమునకు సుదారి. సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసునాథా, నిత్య జీవం స్వర్గమునకు సుదారి, నిత్య జీవం స్వర్గమునకు సుదారి. ఆహా నా దోషములే మహా వేదన పెట్టిన మోక్ష రాజా, సర్వ సత్య సంపూర్ణ ప్రదీప. ఆహా నా దోషములే మహావేదన పెట్టిన మోక్ష రాజా, సర్వ సత్య సంపూర్ణ ప్రదీప. సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసునాథా, నిత్య జీవం స్వర్గమునకు సుదారి, నిత్య జీవం స్వర్గమునకు సుదారి. హల్లెలూయా. కొన్ని తలంపులు మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు తనంతట తానే మరి సిలువపై ఆయన ప్రాణము అర్పించినాడు. ఆయన ఎవరు బలవంతం చేయలేదు, చావమని కోరలేదు. ఆయన చేసింది ఆత్మహత్య కాదు. ఎవరు ఆయన్ని కూనీ చేయలేదు, రాళ్ళు కొట్టి ఎవరు ఆయన చంపలేదు.
ఆయన తనంతట తానే పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం స్వయంగా శిలువ మీద అర్పించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన ప్రాణం ఎవ్వరు తీయలేదు, ఆయన ప్రాణం అర్పించినాడు శిలువలో. దానికి రుజువుగా యోహాను సువార్త మీరు చూసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయం, నా ప్రాణము నా అంతటా నేనే అర్పిస్తున్నాను. 18వ వచనం చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, పలకండి నాతో, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన నా ఆజ్ఞ పొంది తిననే. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ కదా. యేసయ్య తన ప్రాణం తనంతట తానే మన కొరకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు పుట్టుకలోను, పరిచర్యలోను, శిలువ మరణంలోను, ఆరోహణలోను, మరి ఇంకా తిరిగి రానయున్న సందర్భాల్లో అన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పు మీరు చూస్తున్నారు. నీతిమంతుని ఎముకల్లో ఒక్కటైనను విరుగదు అని ప్రవచనం 34వ కీర్తన ఆఖరి వరుసలో మీరు చూస్తారు. నీతిమంతుని ఎముకలు ఒక్కటి కూడా విరగదని. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరగలేదట. అంటే అంత చిత్రహింస జరిగిన యేసుప్రభు ఎముకల్లో ఒకటి కూడా విరగలేదు. సాధారణంగా శిలువ మీద వేలాడే దొంగలను మరి తొందరగా వాళ్ళు చావాలి, ఎందుకంటే పండుగ దినం ఇలాగ శిలువ మీద వేలాడకుండా వాడిని తొందరగా భూస్థాపితం చేయాలని హడావుడి అక్కడ ఉండింది. వాళ్ళు మోకాళ్ళ మీద మరి కొట్టినారు, కొట్టి ఇద్దరి ప్రాణం తీసినారు. యేసు ప్రభు దగ్గరికి రాగానే ప్రాణం అప్పటికే వెడలిపోయి ఉండింది, వారు కొట్టే అవసరత రాలేదు. దేవునికి స్తోత్రం. ఇద్దరు దొంగలు కాళ్ళు ఇరిగిపోయింది, కానీ నీతిమంతుడైన పరిశుద్ధుడైన ప్రభు యొక్క ఎముకలు ఇరగకుండా మరి ఎంత భద్రంగా ఉంది. ఒక మహిమ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ ప్రొఫెసర్. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 32 నుండి చదువుతున్నాను. జాన్ 19:32 ఆన్వర్డ్స్. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరగగొట్టిరి. ఏం చేస్తున్నారట వాళ్ళు? ఇద్దరు దొంగలు, కుడి ఎడమ ప్రకారం ఉన్నారు బందిపోటు దొంగలు. వాళ్ళిద్దరు కాళ్లను విరగొట్టినారట సైనికులు. యేసునందుకు వచ్చి, అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. రక్తము నీళ్లు ఒకేసారి కారితే దాని సూచన ఏంటి? రక్తమంతా దేహం నుండి పోయిందన్నమాట. అలాంగ్ విత్ బ్లడ్ కేమ్ వాటర్. ఇక రక్తం ఒక్క చుక్క కూడా దేవుని మరి యేసు ప్రభు యొక్క శరీరంలో లేదు. అంటే అందుకే మనం అంటాం, ఆయన చివరి బొట్టు వరకు తన రక్తం మన కొరకు ధారపోసినాడు. హల్లెలూయా చెప్దామా? ఆ సైనికుడు వచ్చి ఈటతో పొడుస్తున్నాడు. ఇంకా ఉందా ప్రాణం? ఇంకా ప్రాణం లేదు. అప్పటికే ఆయన మృతి పొందినాడు. శరీరం నుండి, గాయం నుండి రక్తము నీళ్లు మిళితమై వస్తుంది. అంటే ఆ మోకాళ్ళ మీద ఆ సైనికులు కొట్టి ఎముకలు ఇరగొట్టకముందే ప్రాణము ఆయన మానవాళి కొరకు బలిదానముగా తనంతట తానే అర్పించుకున్నాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారు ఆయన యుద్ధకు వచ్చి, సైనికులు ఆయన యుద్ధకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్తున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకల్లో ఒక్కటైనను విరోబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. దేవునికి స్తోత్రం. ఇదే ప్రవచనం 34వ కీర్తనలో ఉంది. మీరు చూడండి, 34వ కీర్తనలో మరి ప్రవచన వాక్కు ఇక్కడ నెరవేరడం చూస్తున్నాం. 20వ వచనం 34:20. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడు, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చిన్నతనాన్న మా నాన్నగారు గొప్ప మరి
ప్రసంగికుడు, కాపరి, దైవజనుడు. ఆయన దగ్గర మా చర్చిలో ఒక అతను ఎక్కడో పోయి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోయింది. అయితే నాకు ఈ మాట గుర్తొచ్చింది. నేను నీతిమంతుల ఎముకలు ఒక్కటి కూడా ఇరగదు కదా, ఎందుకు ఇరిగింది పాస్టర్ది అని అంటే మా నాన్నగారు చిరునవ్వుతో మెల్లగా చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కటి కూడా లేడు. జవాబు దొరికింది నాకు. నీతిమంతుడు ఒకటి లేడు, మనకు కలిగింది క్రీస్తు యొక్క నీతిమత్వం. దేవుని స్తోత్రం. హి హస్ క్లోత్డ్ us విత్ రైచియస్నెస్. అందుకే 1 కొరింథీ 1:31 ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన, ఆయనే మన ఇంకేముంది శక్తి. చూడండి ఒకసారి 1 కొరింథీ 1:31 మీరు మర్చిపోవద్దు ఈ వాక్యాలన్నీ. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవాలి అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు ఏమై ఉన్నాడు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఉన్నాడు. ఐ లవ్ దిస్ వర్డ్. ఎందుకంటే 4 కార్యాలు ఉంది విశ్వాసి పొందుకోవాల్సింది. యేసు ప్రభు మరి శిలువ మరణం ద్వారా, ఇది కూడా ఒక పెద్ద మర్మమే. Because of the crucifixion of Jesus, we get wisdom, we get redemption, we get righteousness of Jesus, we get the holiness of Jesus. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా మహిమలు ఉందండి ఈసారి. అందుకే సిలువలో యేసు మహిమలు, ద గ్లోరీస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ అని ఒక అంశం మీద చెప్పాలని అనుకున్నాను 40 ప్రసంగాలు. నా రూట్ మారింది ప్రార్థన చేస్తుంటే. అయితే కొద్దిగా చెప్తాను, 5 నిమిషాలు ప్రతిరోజు. దిస్ ఎ బర్నింగ్ టాపిక్ ఇన్ మీ. ఎందుకంటే చాలా మహిమ కార్యాలు నేను సిలువలో చూడడానికి దేవుడు నాకు కన్నులు తెరిచినాడు. ఒకటి, యేసు ప్రభు ఈ లోకంలో రక్షణ కలుగజేయడానికి వచ్చినాడు. నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే చివరి ఊపిరి వరకు కూడా రక్షణ సువార్త అందించినాడు. దేవునికి స్తోత్రం. దట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. సిలువలో వేలాడుతూ కూడా కుడి ప్రక్కన ఉన్న దొంగకు రక్షణ అందించినాడండి. అలాగ ఉండాలి మనం కూడా. దేవునికి స్తోత్రం. ఊపిరిపోతుంటే కూడా ఎవరికో ఒక సువార్త అందించాలి. చూడండి, పటుపాదల్లో ఉన్నాడు, ఆకాశానికి భూమి మధ్యలో వేలాడుతున్నాడు, చిత్రహింసలు పడ్డాడు, దేహం నుండి అంతా రక్తం కారిపోతుంది. అయినా ఆ దొంగ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఎక్కడుందండి ఇంత ఓపిక ప్రభువుకు అని నాకు అనిపించింది. కొద్దిగా మనం ఎక్కువ పని చేస్తే చిరాకు వచ్చేస్తుంది మనకు. కానీ అక్కడ వేలాడుతూ కూడా ఆ దొంగ అడిగినాడు, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసు. అప్పుడేమన్నాడు, ఓవైప నీకేంటి, నా బాధలు నాకుంటే నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పాలని అన్నాడా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించా. ఎంత అద్భుతం అండి ఇది. సేవ చేసే వాళ్ళందరూ నేర్చుకోవాలి, విశ్వాసాలు కూడా నేర్చుకోవాలి. ఎంత చిరాకు, నీకు కొద్దిగా సేవ చేయడు కానీ నువ్వు ఏ ఊరంతా ఉద్ధరించినట్టు ఫీల్ అవుతావు కదా. కానీ శిలువ మీద యేసు ప్రభు పటుబాధలు పడుతూ కూడా తండ్రి చిత్తాన్ని చివరి క్షణం వరకు నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం. టిల్ ద లాస్ట్ బ్లడ్ దట్ హెస్ gone out of his body, till the last breath he was doing the will of God. నన్ను చాలా ఉత్తేజపరిచింది ఈ మాట. చివరి వరకు కూడా నీవు సహనంతో ఉండాలి. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు, కానీ ఊపిరినంత వరకు కూడా యూ షుడ్ బర్న్ ఫర్ లార్డ్. నీకు దేవుడిచ్చిన దర్శనము నెరవేరాలనే ఆ తపన, ఆ ఏకాగ్రత, ఆ పట్టుదల, ఆ గురి యొద్దకు పరిగెత్తే ఆ గుణం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు చూపెట్టింది అంత మాదిరి అండి. నేను అందుకే ఐ వాంట్ టు డూ రీసెర్చ్ ఆన్ ద క్రాస్. ప్రభు నాకు అలాంటి జ్ఞానము, సమయము, ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిదీ నాకు అద్భుతంగా కనబడుతుంది. అందుకే నేను నమ్మడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ వండర్ఫుల్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ మార్వెలస్. అంటే తండ్రి చిత్తానికి లోబడి వచ్చినాడు, మరణం పొందినంతగా విధేయత చూపినాడు. మనం చూపెడతాం అలా విధేయత. యేసు ప్రభు ఈజ్ అవర్ రోల్ మోడల్, జీసస్ ఈజ్ అవర్ మోడల్. విధేయత ఒక చూడండి, కొద్దిగా పరిస్థితి కింద మీద అయిపోతే సేవ వదిలేస్తాం, దర్శనం వదిలేస్తాం, నా వల్ల కాదండి. కానీ టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ హీ వాజ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొద్దిగా ప్రార్థనకు జవాబు రాలేదంటే గుడికి రారు, మందిరం మీద అలుగుతారు, కాపర్ల మీద అలుగుతారు. ఏం స్వభావం అది? చేంజ్ యువర్ మైండ్. ఈ శిలువ ధ్యాన దినాల్లో మార్పు రావాలి. నా ప్రార్థన మీ అందరి కొరకు ఏంటంటే మారాలి, మనిషి మార్పు రావాలి. అందుకే ఈ ప్రయాసం. నేను ఇన్ని సంవత్సరాలు చెప్పినా కదా. అయితే
దైవజనులందరూ దేవుని వాక్యమే చెప్తారని మేము దీని నుండే చెప్తాం, మా సొంత తలంపులు ఏం చెప్పలేం. వీఆర్ యూజ్డ్ బై గాడ్ ఇన్ హిజ్ ఓన్ హ్యాండ్స్. కాబట్టి ఎవరు చెప్పినా దేవుని వాక్యాన్ని హృదయంలోకి ఏం చేయాలి? స్వీకరించాలి. కేవలం వినువారుగా ఉండకూడదు, దాన్ని గైకొనువారుగా ఉండాలి. యాకోబు తన పత్రికలో కేవలం వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దంట. అంటే మోసం జరుగుతుంది వినేటప్పుడు కూడా. మీరు విని ఏదో మీకు చాలా వచ్చాను అనుకుంటారేమో, ఇవన్నీ మేము పాటిస్తున్నాం అని అనుకుంటారేమో. కేవలం వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యమును విని దాన్ని గైకొనువారుగా ఉండాలని. మళ్ళీ ఇంకో సంగతి, యేసు ప్రభువును ఎందుకు సిలువేసినారు? వై హీ వాజ్ క్రూసిఫైడ్? హీ వుడ్ హావ్ బీన్ బీటెన్ టు డెత్ ఆర్ స్టోన్ టు డెత్ ఆర్ పాయిజన్ టు డెత్ ఆర్ బిహెడెడ్. ఏదైనా మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా. సిలువ మీదనే ఎందుకు యేసు ప్రభువును వేలాడదీసినారంటే సిలువ శాపగ్రస్తమైనది. క్రాస్ ఈజ్ కర్స్డ్ అన్నమాట. అసలు మనం ఒక్కొక్కరి జీవితాలు చూస్తే అందరు శాపగ్రాహులు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందకుండా పాపం చేసి శాపానికి వారసులం మనం. కానీ శాపాన్ని తొలగించింది యేసు ప్రభు సిలువ మీద వేలాడడం ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకే మీరు సమయం ఉన్నప్పుడు చదవండి, 3వ అధ్యాయము 14వ శాపాలన్నీ ప్రభు సిలువ మరణం ద్వారా ఆశీర్వాదాలుగా మారిపోయిందండి. అది పెద్ద మర్మము, పెద్ద మహిమ కార్యము సిలువలో జరిగిందంటే మీరు అది గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతున్నాను, 12 నుండి చదువుతాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను అనుసరించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. హీ వాజ్ మేడ్ ఏ కర్స్ ఆన్ ద క్రాస్. ఆయన శాపగ్రాహి కాదు, కానీ సిలువ వేయబడిన వాడు ప్రతివాడు కూడా శాపగ్రస్తుడే. శాపగ్రస్తులని సిలువ వేస్తారంట. మోస్ట్ ఇన్సల్టింగ్ డెత్ అన్నమాట అది. అయితే మానవాళి యొక్క పాపము నేను ఎప్పుడు ధ్యానిస్తాను. నువ్వు పాపం మాత్రం కాదు, నువ్వు మానవాళి యొక్క పాపము, శాపము, రోగం కూడా నువ్వు భరించినావు సిలువలు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన. పాపము పోయాను యేసు రక్తం చేత, శాపం పోయాను యేసు రక్తం చేత, మరి రోగము తొలగాను యేసు రక్తం చేత. అంటే బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్. దేవునికి స్తోత్రం. రక్తము చిందింపబడనది విమోచన లేదు, విడుదల లేదు, పాప నివారణ లేదు, శాప నివారణ లేదు, రోగ నివారణ లేదు, ఇబ్బందుల నుండి నివారణ లేదు. అంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ప్రతిరోజు విశ్వాసి ధ్యానించాలి. నీ కొరకు ఏ మూల్యం చెందించినాడో అది నీవు ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. దట్ గివ్స్ యూ పవర్. నీకు ఛార్జింగ్ అయిపోతుంది, సెల్ ఛార్జింగ్ అయినట్టు. అవును, క్రీస్తు యొక్క శక్తి నీలో ప్రవహిస్తుంది ఎప్పుడైతే ఆయన బలియాగాన్ని, త్యాగాన్ని నీవు ధ్యానిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇట్టి సిలువ శక్తి చేత మనల్ని దేవుడు నడిపించాలని మనము ఎప్పుడు కోరుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. సిలువ చెంత చేరిన నాడు వంశములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలావలెను, పౌలు వలెను శీలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి కొండా వంటి బండా వంటి మొండి హృదయాంబు మాండించు. కొండా వంటి
ఉండి హృదయం భూమాండించు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండి పరము చేరా పిలచుచుండి పరము చేరా సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంత గొప్ప ఏర్పాటు మాకు చేసినావు తండ్రి. ఈ పట్టణపు నడిబొడ్డులో ఇంత విశాలమైన సుందరమైన ఒక మందిరంలో 40 రోజులు సిలువను తలంచడానికి తలపోయడానికి నీ త్యాగాన్ని నీ బలిదానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మా ప్రాణాలు అలసిపోకుండా విసుగకుండా పాపాత్ములు నీకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని నిన్ను తలంచుకోవడానికి నీ సహనాన్ని నీ ప్రేమను తలపోయడానికి మాకు ఇట్టి అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి ఆశీర్వదించి వారి బాధలు ఇరుకులు ఇబ్బందులు కట్ల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. శరీరంలో రోగం ఉంటే తొలగిపోవును గాక నీ శక్తితో నీ బిడ్డలను నింపుమని మరి ఇతర మాధ్యమాల గుండా వింటున్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ అభిషేకం వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహాయము, సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718 code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములని
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు